లేటెస్ట్ ప్రోగ్రాం కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం జూన్ నెల 24వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 1వ అధ్యాయము వచనములు 57 నుండి 66 వరకు. యోహాను జననము. ప్రసవకాలం రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూపినని విని ఇరుగు పొరుగు వారు బంధువులు ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి వచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలెను అని పలికెను. అంతటా వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవరునూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతమునందంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని మనసులో ఉంచుకొనిరి. ఎలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా బాప్తీసు యోహాను గారి జననము కోసం మనం విని ఉన్నాము. అయితే బాప్తీసు యోహాను గారి తల్లి ప్రసవకాలం రాగానే ఎలిజబెత్ అమ్మ కుమారుని కన్నారు. కన్న తర్వాత మరి 8వ రోజు పేరు పెట్టాలి కాబట్టి, పేరు పెట్టే సమయం వచ్చింది కాబట్టి అందరూ కూడా అడుగుతున్నారు, ఏ విధమైన పేరు పెట్టాలి, మీ బంధువుల్లో ఉన్న పేరుని చెప్పండి అని చెప్పగానే ఆమె ఎలిజబెత్ అమ్మ 8వ నాడు శిశువునకు సున్నతి చేయించి తండ్రి పేరును అనుసరించి జకర్యా అని పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి జకర్యా అమ్మగారు అట్లు కాదు అని చెప్పి యోహాను అని పేరు పెట్టండి అని చెప్తున్నారు ఆ బంధువులతో. అయితే మీ కుటుంబంలో కానీ మీ చుట్టాల బంధువుల్లో కానీ యోహాను అని పేరు లేవారు లేరు కదా, అటువంటి పేరు పెడుతున్నారు ఏటని వాళ్ళందరూ కూడా ఈ ఎలిజబెత్ అమ్మను అడుగుతున్నారు. ఇంకెలా కాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పి అప్పటికి ఎలిజబెత్ అమ్మ భర్త జకర్యా గారు మోగవారు అయిపోయారు. దేవుని దర్శనమైన తర్వాత ఆయన మాట్లాడలేకపోయేవారు. అయితే ఆయన ఒక మాట అడుగుదామని చుట్టాల బంధువులు ఏం చేశారంటే సైకిల్తో అడుగుతున్నారు, మరి ఏం పేరు పెట్టాలి అని. అప్పుడు పలక తెప్పించి దాని మీద రాశారు, యోహాను అని పెట్టండి అని. అప్పుడు వాళ్ళ ఎలిజబెత్ అమ్మ యోహాను అని చెప్పారు. ఈయన కూడా యోహాను అనే పేరు పెట్టండి అని అనగానే అని రాయిగానే పలక మీద ఆయన నోరు పట్టుసడలి మాట్లాడగలుగుతున్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం పొందారు. ఏంటి ఈ బాలుడు పేరు పలక మీద రాసి ఉచ్చరించగానే ఆయనకి నోరు వచ్చేసింది మరలా యాదావిధిగా అప్పట్లాగే అని. మరి ఈ బాలుడికి ఎంత శక్తి ఉందో, పెద్ద అయితే ఏమవుతాడో అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారు, ఆ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈ జకర్యా గారికి నోరు వచ్చేసింది మాట్లాడుతున్నారు
అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారు అన్నమాట. కని విని ఎరుగనిది ఈ అద్భుతం. అప్పుడు వాళ్ళల్లో ఒక రకమైన అద్భుతం ఏంటంటే ఏమవుతుందో, ఈ బాలుడు ఎంత శక్తివంతమైన వాడో అని వాళ్ళకి ఒక రకమైన అనుమానం, డౌట్, తర్వాత బాధ, భయము అన్నీ వచ్చేసాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా మరి బాప్తిస్ట్ యోహాను గారు ప్రభు దీవెనలతో పుట్టారు ఎలిజబెత్ అమ్మకు. కాబట్టి ఆయన గొప్ప ప్రవక్తగా మరి దేవుని మార్గాన్ని సదును చేయడానికి, తయారు చేయడానికి, దేవుని మార్గం వేయడానికి, ప్రభు క్రీస్తు యొక్క మార్గాన్ని వేయడానికి ఆయన ముందుగానే 6 నెలలు ముందుగానే ప్రభు క్రీస్తు జన్మించకపో ముందుగా 6 నెలలు ఆయన జన్మించి ఉన్నారు ఎలిజబెత్ అమ్మకు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్య ఈరోజు మనందరికీ ఆయన యొక్క జన్మం కోసం మనకు తెలియజేస్తున్నారు. బాప్తిస్ట్ యోహాను గారి జన్మం కోసం మరి పరిశుద్ధమైన రోజున ఆయన జన్మం రహస్యాలను మనము విని ఉన్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఆయన్ని కూడా స్మరించుకొని మన జీవితంలో బాప్తిస్ట్ యోహాను గారి ప్రార్థనా సాయం కోరుకుంటూ మనందరం కూడా దేవుని మార్గంలో నడుచుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.